అది ఎప్పుడు సో ఉండేది. మనం ఇదే విధంగా చూసుకుంటే ఫీమేల్‌లో కూడా మనకు ప్రొడ్యూసర్‌లు చాలా తక్కువగా కనిపించేవాళ్ళు గత కాలంలో. ఇప్పుడు చూసుకున్నట్టయితే హీరోయిన్స్‌గా చేసి, అన్నీ చేసి సమంత గాని, నిహారిక గాని ఏమన్నా ఏమి వీళ్ళందరూ. అంతకుముందు సావిత్రి గారు సినిమా తీయలేదా? సావిత్రి గారు కానీ ప్రొడ్యూసర్. సక్సెస్ అయింది చాలా తక్కువ రేటింగ్ అది. తకు అప్పుడు విజయనిర్మల చేయలేదా? హ్మ్. జయ చేయలేదా? ఇప్పుడు ఏమని చేస్తున్నారు వీళ్ళేం కొత్తగా వీళ్ళు ఎవరో కొత్త కాదమ్మా. అవును. గతంలో లేనిది ఏది వీళ్ళు కొత్తగా సృష్టిస్తుంది లేదు. గతంలో ఉన్నదే ఇప్పుడు ఆ పేరు ఆనాడు విజయనిర్మల, భానుమతి గారు, సావిత్రి గారు, లేటెస్ట్ జయ, జీవిత వీళ్ళందరూ చేయలేదు హీరోయిన్గా ప్రొడ్యూసర్లుగా. ఇదే కొత్తగా సమంత పెద్ద కొత్తగా ఊడదీసింది ఏం లేదు. అది చేస్తుంది. ఇప్పుడు తనకి సినిమాలు తనే తీసుకుంటుంది. తన సినిమా పెట్టుకుని చేసే పరిస్థితి ఆ కాస్ట్ భరించే ప్రొడ్యూసర్స్ దొరకపోయి ఉండొచ్చు. సో అదేదో నేనే చేసుకుంటాను, నా డబ్బు నా అంటే ఓన్‌గా బ్యానర్ ఓపెన్ చేశారు. చేతి తప్పే ఉందమ్మా. ఇదేమి రెస్ట్రిక్టెడ్గా వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి లేదు కదా, ఎవరైనా చేయొచ్చు. నువ్వు కూడా నీకు డబ్బులు పెట్టగలిగితే నువ్వు కూడా సినిమా చేయొచ్చు హ్మ్. అంతే. ఎప్పుడు నోబడి ఇది ఫ్రీగా ఇక్కడ ఎవడు రెస్ట్రిక్షన్ లేదు.